తర్వాత మనం ఎప్పుడైతే టెంపుల్ లోపల ఉంటామో మన సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మన ఇండియన్స్లో అందరిలో ఆ మాత్రం సెన్స్ ఉంది, ఎవరు విగ్రహాల వైపు లెగ్స్ చూపించి కూర్చోరు. కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ అన్నారనమాట, బ్యాక్ రెస్ట్ తీసుకొని కూర్చోవడం కూడా తప్పనమాట. ఎందుకంటే మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం. అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అది మళ్ళీ తప్పదు. ఎవరికైనా బ్యాక్ ఏక్ ప్రాబ్లం ఉందంటే కూర్చోవాలి. కానీ ఇది బ్యాక్ రెస్ట్ ఎందుకు తీసుకోకూడదు అంటే మెయిన్ లాజిక్ ఇస్ దట్ మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా యాక్టివ్గా వినండి. ఎప్పుడైతే మనం ఫిజికల్ బాడీ రిలాక్స్ అయిపోతామో స్లోగా మెంటల్ రిలాక్స్ అయిపోయి మనకి నిద్ర వచ్చేస్తుంది. సో సిట్టింగ్ పొజిషన్ చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కాళ్ళు భగవంతుడి వైపు లేదంటే శ్రీల ప్రభుపాద వైపు చూపించకూడదు. అండ్ తర్వాత మన బ్యాక్ కూడా ప్రభుపాద వైపు మన బ్యాక్ చూపించకూడదు, విగ్రహాల వైపు మన బ్యాక్ చూపించకూడదు. అండ్ తర్వాత ఎప్పుడైతే మన గురువుల్ని, శిక్షా గురువుల్ని మనం ప్రణామం అందిస్తామో అప్పుడు కూడా వాళ్ళని ప్రణామం చేసినప్పుడు మన కాళ్ళు భగవంతుడి వైపు చూపించకూడదు. సో మనం ఎలాంటి పొజిషన్, మన లెఫ్ట్ సైడ్ నుంచి లేదంటే మన రైట్ సైడ్ నుంచి స్వామిని కాలు కనిపించుకుంటా ప్రణామం చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి కాలు చూపిస్తాం అది కూడా అపరాధం అవుతుంది. సో వెరీ కేర్ఫుల్, మీరు ప్రణామం చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనము చర్చించాము ఎలా శ్రీల ప్రభుపాదకి ప్రణామం చేయాలి, ఎలా విగ్రహాలని ప్రణామం చేయాలి. అలానే ఎప్పుడైతే మన గురువుని ప్రణామం చేస్తామో, శిక్షా గురువుని ప్రణామం చేస్తాము, దీక్షా గురువుని ప్రణామం చేస్తామో దానిలో 2 పద్ధతి ఉన్నాయి. ఫస్ట్ ప్రణామం ఎలా చేయాలంటే ఎప్పుడైతే మనం గురువుని చూస్తాము. సో ఇప్పుడు ఆ నిమిషం గురువు మనకి చూడలేదు అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి గురుమా చూస్తారు, ఆయన మన వైపు చూడలేదు, ఆయన ఇంకెక్కడో చూస్తున్నారు. కానీ మనం చూసాం కదా, ఆయన చూసినా లేనా మనం ఆయన చూసాం ఫస్ట్ టైం. వెంటనే మనం ఎక్కడున్నాము ఆ పరిస్థితి ప్లేస్ చూడకుండా ఫస్ట్ మనం ప్రణామం చేయాలి. సెకండ్ ప్రణామం ఎప్పుడైతే ఆయన మన వైపు చూస్తారు, ఇప్పుడు ఆయన చూశారు ఫస్ట్ టైం మన వైపు, ఆయన చూశారు, మన మీద ఆయన ఒక కళ్ళు వేసి అప్పుడు వెంటనే మనం ప్రణామం చేయాలి.